సో బ్రహ్మ విష్ణు శివుడు ఉండే ముగ్గురు ప్లేసులలో ఇది. అమ్మో ఏమంటాడమే, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ మా ప్రేక్షకుల కోసం. సో ఈ విగ్రహం చూడండి, ఇది ప్రాచీన విగ్రహాలు చూడండి. బ్రహ్మ విష్ణు శివుడు ఎక్కడ బ్రో ముగ్గురు ఉండే దేవాలయంలో, కాకతీయుల దేవాలయాలు ఇది ఫస్ట్ ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఫ్రెండ్స్. సో ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత. సో దీని నిర్మాణం అయితే మనకు ఎగ్జాక్ట్లీ 1000 స్తంభాల గుడి నిర్మాణం అయితే ఉంటుంది. మనం డ్రోన్ వ్యూ చూస్తే ఇక్కడేమో రాశులు సుగన్ శుభం. మళ్ళా వెలుగులోకి వచ్చింది. కోతి కోతి నన్ను భయపడిస్తాను కదా. నమ శివాయ నమ శివాయ ఓ నమ శివాయ. మనకైతే లోపలికి అలా చేస్తలేరు ఇప్పుడు. బాయ్ బాయ్ బాయ్. పోతున్నా తీయే, నీ రాజ్యం నుంచి పోతున్నా తీయే. నీవేం రాము, దొంగలం కావు. చూడండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంత కష్టపడి ఇంత దూరం ఎందుకు వచ్చామంటే, కాకతీయులు కట్టించిన టెంపుల్స్లలో ఇది ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ఎందుకంటే కాకతీయులు కట్టించిన టెంపుల్స్ దగ్గర దగ్గర చాలా ఉన్నాయి. ఈ టెంపుల్ ఎందుకంటే బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు విగ్రహాలు ఇక్కడనే ఉంటాయి. సో మనం ఈ టెంపుల్నే ఉన్నాం. ఈ అడ్రస్ ఎక్కడంటే వరంగల్ జిల్లా ఫ్రెండ్స్. మనమైతే ప్రజెంట్ మనం ముప్పారం గ్రామంలో ఉన్నాం. ముప్పారం గ్రామం లొకేషన్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనం సేవ్ చేసుకొని చెప్తా. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల్ ముప్పారం గ్రామం. ముప్పారం గ్రామం ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే, కాకతీయులు కట్టించిన టెంపుల్స్లో చాలా టెంపుల్స్ ఫేమస్. బట్ ఈ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ముప్పారం గ్రామం ఎందుకు ఫేమస్ అయిందంటే ఈ టెంపుల్ వల్లనే. సో ముప్పారం గ్రామంలో చెరువు పక్కకు చుట్టూ కొండలు ఉంటాయి. కొండల పక్కకు ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో బ్రహ్మ విష్ణు శివుడు 3 విగ్రహాలు ఉంటాయి. సో నాకు తెలిసినంతవరకు అయితే కాకతీయులు కట్టించిన టెంపుల్స్లలో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. సో ఇది కూడా ఈ టెంపుల్ ఏంటంటే ఇన్ని రోజులు వెలుగులోకి రాలే. సో కొంచెం దీన్ని ఇప్పుడు గుర్తించి సో కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ గ్రామస్తులు. ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం రాండి. చలో. సో ఈ టెంపుల్ని అయితే విశ్వకర్మ భగవాన్ విగ్రహం అయితే కనుగొనడం జరిగిందట. మనం లోపలనైతే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఇది మొత్తం చెరువు పక్కకు ఉంటుంది. మనం లోపలికి పోదాం పండి. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ శివ. లోపలికి అయితే అలో లేదు. లింగం అయితే మళ్ళీ వీళ్ళు పెట్టిల్లు అనుకుంటా. అది లింగం ఫ్రెండ్స్. సో టైం అయితే ఎగ్జాక్ట్లీ 11:30 అవుతుంది. మనమైతే మార్నింగ్ ఇంకొక హైడెన్ ప్లేస్ శివ టెంపుల్కి బయలుదేరుతున్నాం. ప్రస్తుతం అయితే మనం వడపల్లి దగ్గర ఉన్నాం. సో వెళ్దాం పదండి.
కాజీపేట్ బ్రిడ్జ్ ఇది. సో కాజీపేట్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా పోతే జంక్షన్ వస్తుంది. పనిచేయకురా, పనిచేసే అదేనా? అవునండి వినండి, పనిచేసే. ఫ్రెండ్స్, కాజీపేట నుంచి వెళ్ళి సీదా వస్తే హైదరాబాద్ రూట్ ఇది. హైదరాబాద్ రూట్ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ధర్మసాగర్ రూట్. సో మీకు హైడెన్ ప్లేస్ చూపెడతాను, రాండి నాతో పాటు వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక కాజీపేట నుంచి వెళ్ళి సీదా పోతాం మనం. సీదా పోతా అంటే హైదరాబాద్ రూట్ ఇది. హైదరాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్ అంటే లైక్ ఇది ధర్మసాగర్ రూట్. ఇటు తీసుకోవాలి మనం. రైట్ తీసుకున్న తర్వాత మనం శివుని టెంపుల్కి పోవాలి. హైడెన్ ప్లేస్ ఇది హైదరాబాద్ రూట్. ఇది ధర్మసాగర్ రూట్. ధర్మసాగర్ మండల్. సో కొత్తగా మండలం ఇది. ఇటు నుంచి స్ట్రీట్ పోవాలి. ఇక ఎలుకతుంది అవన్నీ వస్తాయి. అన్నీ చూపెడతాను రాండి మీరు. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకు పోతాను, ఎందుకంత స్పెషల్ ఫేమస్. మీకోసం కష్టపడుతున్నా, కొంచెం చూడండి జరా. ఈ సబ్స్క్రైబ్లు లైకులు కొట్టండి, రెవెన్యూ తెప్పించండి, మానేజర్ కానీ అది కొంచెం ప్లీజ్ ఫ్రెండ్, మీ సహకారమే అంటే ఎక్కడికో పోవచ్చు. ఇటు మళ్ళీ రైడ్ తీసుకుంటాం. స్ట్రైట్ పోతే ధర్మసాగర్. అక్కడ అంబేద్కర్. ఈ ముప్పారం ఎటు పోవాలి? తక్కువ పోదా ఇట్లా ధర్మసాగర్ ఇట్లా పోదా? వెలుగుర్తి నుంచి వెళ్ళి అది స్ట్రైట్ పోవాలా? ఒకటి రూట్ వస్తుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. తక్కువ పోవాలా? ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాని వెన్నెలమ్మ. వెన్నెలెక్క అన్నది వెన్న. ఎలుక దొరితే ఎలుక ఇదేంటి బ్రో? ఎలుకుర్తా? ఎలుకుర్తి దాటాలి. ఇంకెన్నో ఊళ్ళు ఉంటాయో ఏందో. హైడెన్ ప్లేస్ పోతాం కానీ మనం హైడెన్ కాదు కదా. కొల్లాపం నాటుకోడి, మంచి పచ్చని పొలాల మధ్య నుంచి అది పరుగెత్తుతూ పోతుంది నా బండి. రేసుగుర్రం రేసుగుర్రం రేసుగుర్రం. ఎవర్రా మీరంతా? వెంచర్స్, చెట్లు చేనులు అన్నీ కదా చేస్తాను వెంచర్స్. సో మనం వెలుగుర్తి దాటుదాం, మళ్ళీ కలుద్దాం. ధర్మసాగర్ లేక్ చూడండి. సో ఇది మల్లిగూడూరులో రూట్ అట. అమ్మాయి అంటే నేనో కాదు అనుకుంటే ఇది దాకా వచ్చిన. సో ఫైనల్గా మనకు శివుని దర్శనం అవుతుందో కాబట్టి చూడాలి. అవుతుంది అనుకోవాలి ఫ్రెండ్స్, అంతే. గాంధీ మనం అయితే అనుకోవాలి, అదే మన మోటివేషన్. ఇంత చేసిన మీకోసం ఆయన చేయలేనా? ఏదైనా చేస్తాను.
పాములు పలకల్లాగా ఉన్నాయి ఈ రూట్ అంతా. సో ఇది చూడండి, ఇలా వంచి కొట్టాలి. అయితే జాగ్రత్తగా రావాలి. ఈ సందులకైతే పోవాలి. ముప్పారం గ్రామం చేరుకున్నాం. అది చేసినాం సీదా ఒకటే రూట్, గుట్ట పక్కకు చెరువు పక్కకు సారి. ఆగయ్యారా మనం విలేజ్ లోపల నుంచి చెరువు కట్ట దగ్గరికి వచ్చినాం. శ్రీ ముఖ్యనాథ స్వామి దేవస్థానం. సీనరీ చూడండి, అమ్మ తోడు ఎంత బాగుంది. గుట్టలు మనకు కొడతారు కదా. సో మనమైతే పాత చూడు. సో ఇది చిన్న టెంపుల్, శ్రీ ముఖ్యనాథ స్వామి. ఇది లేటెస్ట్గా కట్టింది. మనం ప్రాచీన సో మనం కాకతీయులు కట్టించిన టెంపుల్కి అయితే వెళ్తాం రాండి. చెరువు కట్ట పక్కకే ఈ దారి ఉంటుంది. ఈ దారి నుంచి మనం వెళ్ళాలి. సో అక్కడ దూరంగా కనబడుతుంది కదా, చూశారు కదా, అదే టెంపుల్. సో పూజలు అయితే సౌండ్ వస్తుంది. ఎంత మంచిగా ఉంది. చెరువు పక్కకే మన దూరమే పోయింది. సో అప్పట్లో కాకతీయులు ఎంత ఆలోచనతోటి కట్టిన టెంపుల్స్ చూడండి, చాలా. బ్రో కట్ చేయి. చేసినావా? సో ఇంత అడ్వెంచర్ చేస్తే మనం ఏం చెప్తాం.
సో మనమైతే మాట్లాడడానికి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి, మైక్ సౌండ్. సో మీకు చెప్పడానికి ట్రై చేస్తా. మనమైతే టెంపుల్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం మైక్ సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నది. మనమైతే లోపలికి పోదాం. సో యాజ్ ఇట్ ఈజ్ శివుని టెంపుల్స్లో శివునికి ఆపోజిట్ మనకు నంది ఉండడు కామన్. నంది నుంచి చూద్దాం. చాలా చాలా మైక్ డిస్టర్బెన్స్ ఉన్నాయి. సో ఇది మనకు మళ్ళీ పునరుద్ధరిస్తానని మనకు అర్థమైపోతుంది. అక్కడ చూడండి మ్యాప్ వాళ్ళు. సో దీని కన్స్ట్రక్షన్ మళ్ళీ చేపిస్తున్నాను అనుకుంటా. ఇది మొత్తం ముప్పారం చెరువు, ఇది కట్ట, ఇది మొత్తం కట్ట, ముప్పారం కట్ట. సో మనం ఇక్కడి నుంచి సో ఇక్కడికి వచ్చినాం. ఇది మొత్తం చెరువు పక్కకే మనకు టెంపుల్ ఉంటుంది. సో క్లోజ్ అయితే చేసింది. లోపలికి అయితే పోదాం పండి. 2 నంది విగ్రహాలు అయితే హర హర మహాదేవ్. శ్రీ మహాగణపతి. ఫస్ట్ ఎప్పుడైనా మనం గణపతికి మొక్కుకున్నప్పుడే వేరే దేవుళ్ళు ఫస్ట్ శుభకార్యాలకు గణపతి దేవుడు. శ్రీ కాల భైరవ స్వామి. లోపలికి అయితే అలో లేదు. లింగం అయితే మళ్ళీ వీళ్ళు పెట్టిల్లు అనుకుంటా. అది లింగం ఫ్రెండ్స్. నార్మల్ కాకతీయుల కాలం లింగం అయితే అది లేదు. కాకతీయుల కాలం ఏంటంటే అది బండి పొద్దుల పాల లేకపోతే సో మనం లింగంని చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మళ్ళీ పెట్టిన విగ్రహం కాకతీయుల కాలం నాటిది అయితే కాదు. కాకతీయుల కాలం నాటిది అది గుప్త నిధుల పాల లేకపోతే దండయాత్రల పాల. పులి కుదిశ వల్ల కాకతీయులపై దండయాత్ర చేయడం వల్ల అది కొంచెం డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇదైతే మనం మళ్ళీ పునరుద్ధరించలేదు ఉండి మనమైతే బొట్టు పెట్టుకుందాం. శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం, రాజరాజేశ్వర దేవి దేవాలయం, రాజరాజేశ్వర స్వామి దేవి దేవాలయం ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి. అన్ని దేవాలయాలు ఉన్నాయి, బట్ ఇన్ని సంవత్సరాలకి ఇది మనకు వెలుగులోకి వచ్చింది. సో ఇది విగ్రహాన్ని చూడండి, మొత్తం పగిలిపోయింది ఎక్కడ పడితే అక్కడ. చూడండి కాకతీయులు ఎంత, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో మనం చూస్తుంటే కనబడుతుంది. మొత్తం ముఖము అన్నీ పగిలిపోయినాయి ఫ్రెండ్స్.
సో దీని నిర్మాణం అయితే మనకు ఎగ్జాక్ట్లీ 1000 స్తంభాల గుడి నిర్మాణం అయితే ఉంటుంది. మనం డ్రోన్ వ్యూ చూస్తే ఇక్కడేమో రాశులు సుగన్ శుభం చూడండి ఫ్రెండ్స్. మనం పైన వ్యూ చూస్తాం. మా కోతులు ఆడుకుంటున్నాయి మనతోటి. చూడండి 11వ సెంచరీ కాలం నాటి 11th సెంచరీ కాలం నాటి ఫ్రెండ్స్ ఇది. సో చూడండి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. కోతి కోతి నన్ను భయపడిస్తాను కదా. నమ శివాయ నమ శివాయ ఓ నమ శివాయ. మనకైతే లోపలికి అలో చేస్తలేరు ఇప్పుడు. బాయ్ బాయ్ బాయ్. పోతున్న తీయే నీ రాజ్యం నుంచి పోతున్న తీయే. మేమేం రాము, దొంగలం కాము. వావ్ చూడండి. సో ఇలా మనం బయటికి రాగానే చెరువు కనబడుతుంది. నన్ను చూసి భయపడుతుంది. సో ఇదంతా చెరువు. మంచి వాతావరణ ప్లేసులలో పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడికి వస్తే. సో ఏ లొల్లి ఉండదు. బట్ ఇక్కడ నాకు మైకులు ఉన్నది. అప్పటి కాలంలో మళ్ళీ ఊరవతల కట్టిళ్ళు మొత్తానికి. దీన్ని అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళే అనుకుంటా ఫ్రెండ్స్. శ్రీ ముఖ్యనాథ దేవస్వామి పర్వతగిరి వీళ్ళ బోట్ అవుతుంది. ఇలా వీళ్ళ పేరు మీదుగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మళ్ళా కమాన్. సో ఈ చక్ర బ్యాక్ సైడ్ వే చూద్దాం దా బ్రో. కోతులు మనని ఏం చేస్తాయి బ్రో? మనకంటే పెద్ద కోతులు ఉన్నాయా? బ్యాక్ సైడ్ పోతున్నాం మనం. వావ్ ఇటు అన్ని గుట్టలే ఫ్రెండ్స్. మనల్ని చూసి కోతులు భయపడుతున్నాయంటే మనకు. సో ఇక్కడ నుంచి అభిషేకం చేసిన వాటర్ అయితే వస్తాయి. కోతులకు భయపడతాను. ఇది అభిషేకం వాటర్ ఫ్రెండ్స్. ఇట్లాంటివి మనం కేదార్నాథ్ టెంపుల్ కూడా చూస్తాం. అభిషేకం వాటర్ తాగుతాం ఆడ. గ్యాంగ్ లీడర్ ఎవరు మీ దాంట్లో? వాడిని తీసుకురాలి. సారీ బందర్. అరే కొబ్బరికాయ మనం కొట్టలే బ్రో. మనం కొబ్బరికాయ కొట్టలే. అది తీసుకురా. బ్యాక్ సైడ్ అయితే మన ఫ్రెండ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. శ్రీ ముఖ్యనాథ స్వామి దేవాలయం ఎక్కడ ఉంటుందంటే ముప్పారం గ్రామం, ధర్మసమగర్ మండల్. ఏంటి బాబన్న ఇంకోసారి
ధర్మసమగర్ మండల్ వరంగల్ జిల్లా అయితే మనకు లొకేషన్ ఫ్రెండ్స్. సో ఇలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం టెంపుల్ అయితే ఉంటుంది. కోతుల మధ్యలో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇక్కడ. బందర్ బందర్. సో ఇది దేవాలయం బ్యాక్ వ్యూ. మీకు కొబ్బరికాయలు ఇస్తుంది ఏం ఎమ్మడి పడకుల్లి బ్రో. కొబ్బరికాయ తీసుకురా రాదు, కొడదాం ముంగడే కొడదాం. అక్కడ ముందు గుడి ముందు కొద్దిసేపు కోతులతో మనం ఆడుకుందాం. సో ఈ గుట్టల మధ్యలో అయితే చుట్టూ గుట్టలు ఉంటాయి ఫ్రెండ్స్. గుట్టల మధ్యలో మనకైతే టెంపుల్ ఉంటుంది. పక్కకు రైట్ సైడ్ అయితే మనకు చెరువు, ముప్పారం చెరువు ఫ్రెండ్స్. మనమైతే ముప్పారం గ్రామంలో ఉన్నాం ఫ్రెండ్స్. చెరువు పక్కకు టెంపుల్ శ్రీ ముఖ్యనాథ స్వామి దేవాలయం. ఈ స్పెషల్ ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్? సో ఎందుకు ఫేమస్ అంటే కాకతీయులు కట్టించిన 11వ శతాబ్దం నాటిది. సో మనం తెలుసుకోవాల్సిన విషయం మళ్ళీ వచ్చేసి ఏంటంటే 3 దేవుళ్ళు ఉంటారు, బ్రహ్మ విష్ణు శివుడు. నాకు తెలిసి అయితే ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలే బ్రహ్మ విష్ణు శివుడు టెంపుల్స్ కాకతీయులు కట్టించిందా. ఫస్ట్ టెంపుల్ నేను వచ్చింది అయితే. సో మన యూట్యూబర్ ప్రేక్షకుల కోసం తెలుసుకోవాలని నేనైతే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్. ఇదైతే టెంపుల్ బ్యాక్ వ్యూ. ఇది టెంపుల్ బ్యాక్ వ్యూ. అదన్నీ చుట్టూ గుట్టలు ఉంటాయి. కొడతా అంటే ఇట్లా రాను వేడి కాదు కానీ పుచ్చుకుంటానే అట్లా రావన్నా. కోసమే ఇదే హనుమాన్ ఎత్తుకపోయిందా మీ కుక్కనా? కోతి తింటా అనుకుని కుక్క తిన్నా బ్రో. ఏం కాదు, భైరవుడే కదా. హనుమంతులకి ఇచ్చేద్దాం. ఇదైతే మన హనుమంతులకి ఇచ్చేద్దాం. బా పిట్ట కూడా చూడండి ఫ్రెండ్స్. ఆహా, ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉండడైతే. తినండి తినండి మీకోసమే. పాపం ఈ ఆకలితో అంతగానం ఉన్నాయా? చాలా వస్తాయి బ్రో చాలా వస్తాయి. కష్టం మనం హ్యాండిల్ చేయడం. హ్యాండిల్ ఏమున్నాయి, వాటి పని అవి చేస్తే మన పని మనం చేద్దాం. అది చక్కగా ఉంటాయి అనుకుంటానవా? అవి చక్కగా ఉండే కోతి ఎందుకంటే అది ఒకటే తీసుకునే అందరికి పెట్టాలని వాటి బాధ. నువ్వు ఒక్కదాని మీద తింటే వాటి కోపం రాదా? వాటికి కూడా కొంచెం పెట్టుకో. Oh my God! What is this doing about? Bye bye friends. మళ్ళీ కలుద్దాం. టాటా గుడ్ బై. దేఖతలేరండి బాయ్ బాయ్. ఏమైంది?
చూసుకో జాగ్రత్త బ్రో. సాంబ సదా శివ సాంబ సదా శివమాయ. వావ్, ఎంత ప్రశాంతతమైన వాతావరణంలో టెంపుల్ ఉంది బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరన్నా ఇక్కడ ఉందనుకొని. కాకతీయులు ఎంత నాలెడ్జ్ ఉంటే తోపు వాళ్ళు అప్పుడు ఆ కాలంలో చెరువు పక్క గట్టి అంత ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలి. చెట్టు చూడు మన చెయ్యాకారంలో ఉన్నది, అసలు అది దాని మీద అన్నిట్లో ఏదో పరిచినట్టున్నది. అదో ఇట్లాంటి వాతావరణం ఇక్కడ కనబడుతుందా బ్రో? కరెక్ట్ గా చూడు, అదేదో పరిచినట్టుంది, ఇట్లా చెయ్యి వంగినట్టుంది బ్రో. వన్ సైడ్ చూసినా చెయ్యి వన్ సైడ్ వంగినట్టుంది. ఈ చెట్టు డిఫరెంట్ ఉంది, అసలు ఏదో దాని మీద వేసినట్టు పరిచినట్టు. ఏమైంది బయట ఎటు వేస్తాను? సో చూసిన బ్రో పక్కన చెరువు పక్కకే ఇటు పంటలు, ఇటు చెరువు, పుష్కలం. ప్రజలు మంచిగా బతకాలని వాళ్ళు అప్పుడు చేసిళ్ళు. దేవుడు అష్ట ఆరోగ్యాలు ఉంచాలని. సో మనం ఇవన్నీ దండయాత్రలు, బంధుకోట్ల పాలన వల్ల మన హిందూ నాగరికత, హిందూ దేవుళ్ళు పైన దాడులు అంతా ఈ జనరేషన్లో ఎవరు పట్టించుకుంటలేరు బ్రో. దీన్ని హిస్టారికల్ వాళ్ళు, ప్రాచీన పురావస్తు శాఖ వాళ్ళు బయటికి తీసుకొచ్చి హిందూ నాగరికతను, హిందూ దేవులపై దాడి కాకుండా చూసుకోవాలి. అది మన హిందూ యొక్క లక్ష్యం. జై హింద్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కిందనే బెల్ ఐకాన్ ఉంటుంది, గుద్దితే డిస్ప్లే పలిపోవాలి ఫ్రెండ్స్, అంతే. మీ ఫ్రెండ్ కనుకైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ట్రాక్టర్ ద్వారా మంచిగా తాత అందరు మనోళ్ళే.